బలగం పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరిగింది. వారు మాట్లాడుతూ ఉన్నతంగా ఎదగాలి అంటే చదువు ఒకటే మార్గమని, చదువు ద్వారా ఏదైనా సాధించవచ్చు అని, ఎప్పుడు చదువుకుంటే జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు అని, చదువుతోనే సమాజంలో విలువ ఉంటుంది అని, విద్యార్థులందరూ బాగా చదివి ఉన్నత స్థాయిలలో రాణించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ ఫౌండర్ రెడ్డి రాజయ్య, తెలంగాణ మాదిక హక్కుల నేషనల్ ప్రెసిడెంట్ వేముల బలరాం, టి బాబు, జి సాయిలు, ఎస్ నారాయణ, సి నరసింహులు పాల్గొన్నారు. చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ హాస్టల్లో బలగం అనే గ్రూప్ను ఏర్పాటు చేసి ఆ 40 సంవత్సరాల క్రితంలో ఉన్నటువంటి 120 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యను అభ్యసించి ఈరోజు ఉద్యోగాలలో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నటువంటి పరిస్థితులలో వారికి ఒక మంచి ఆలోచన వచ్చి మరి మాతో పాటు హాస్టల్లో చదువుకునే ప్రతి విద్యార్థి కూడా మాలా కావాలి, మారాలి, మాలా ఉద్యోగాలు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో మేము ఈ యొక్క బలగాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరము ఇక్కడ విద్యార్థులకు మేము ఏ స్థాయిలో ఉన్నాము, మీరు కూడా ఈ స్థాయిలో రావాలని చెప్పేసి, మరి అంతేకాకుండా ఈ 120 మంది విద్యను అభ్యసించిన వారు ఉద్యోగాలలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కలుసుకోవడానికి, వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, భార్య పిల్లలు ఎలా ఉన్నారు అని తెలుసుకోవడానికన్నా ఈ బలగాన్ని ఏర్పాటు చేసినాం. కాబట్టి ఈ యొక్క బలగాన్ని ఆశయము అందరూ మంచిగా ఉండి మంచి ఉపాధితో ఈ విద్యార్థులు కూడా మునుముందు మాలా ఉద్యోగాలు చేయాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జూలై 2023 సంవత్సరంలో హాస్టల్ బలగం అనే పేరుతోటి పూర్వ విద్యార్థులైనట్టు మేము ఒక హాస్టల్ బలగం ఏర్పడి, ముఖ్యంగా ఈ హాస్టల్ బలగం ఏర్పడిన కారణం ఏంటంటే మేమందరము మరి మూకుమ్మడిగా అందరం కలవాలని చెప్పేసి, మరి స్నేహితులుగా ముఖ్యంగా మేమందరం కలవాలని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి మా అందరి కలయికతోటే వచ్చినటువంటి ఆలోచన, ముఖ్యంగా ఈ హాస్టల్కు మేము రుణపడి ఉంటామంటూ ఈ హాస్టల్కి ఏదో విధంగా మేము చేయాలని చెప్పేసి తపనతోటి ఇక్కడ మేము పూర్వ విద్యార్థులు అందరం కలిసి మేము చదువుకున్నటువంటి మమ్మల్ని ఇంత స్థాయికి తీసినటువంటి మా హాస్టల్కు మా బలగం తరఫున మేము ఏదో కొంత చేయాలనే ఉద్దేశంతో మా పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో మేము ఈ హాస్టల్లో చదువుకున్నటువంటి 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు మేము ప్రోత్సాహ బహుమతులు అందజేస్తున్నాము. అదేవిధంగా మరి మేము మాలాగా మేము చదువుకున్నప్పుడు చిన్నతనంలో మేము ఇస్త్రీ లేకుండా బట్టలు లేకుండా ఉన్నవాళ్ళం. కాబట్టి మా యొక్క మిత్రుడు, మా క్లాస్మేట్ బాబు గారు, టి బాబు గారు, ఏఏఓ గారు ముఖ్యంగా ప్రతి రూమ్కు ఒక ఇస్త్రీ పెట్టెను అందజేయడం జరిగింది. ఇంటి కాకుండా మేము మా బలగం తరఫున మేము ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు హాస్టల్కి చేయాలని చెప్పేసి, ముఖ్యంగా విద్యార్థులకు చదువుతో పాటుగా మరి ఆటల్లోనూ ఇంకా ప్రతి విషయంలో మరి అభివృద్ధి అయ్యే విధంగా మేము వాళ్ళకు ఖచ్చితంగా మేము సహకరిస్తామని చెప్పేసి మా ఈ యొక్క హాస్టల్ బలగం ఏర్పడింది ముఖ్యంగా వీళ్ళందరి కొరకు. కాబట్టి మరి మేము వాళ్ళను తీర్చిదిద్దడానికి, వాళ్ళ భవిష్యత్తును మేము బాగుపడాలని చెప్పేసి ఈ యొక్క హాస్టల్ బలగం ఏర్పడి మా స్నేహితుల ద్వారా, మా యొక్క బృందం ద్వారా మా హాస్టల్ బలగం పూర్వ విద్యార్థుల యొక్క హాస్టల్ బలగం. కాబట్టి ఈ బలగంతోటే మరి ఈ విద్యార్థులకు, మా హాస్టల్కు ఉన్నటువంటి మా గురువులకు కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డన్లకు కానీ, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మేము ఖచ్చితంగా మా తోచిన విధంగా మేము చదువుకొని మరి ఉన్నత స్థాయిలో ఎదిగినాం. కాబట్టి మేము చదువుకున్న విద్య మాకు చాలా ఉపయోగపడింది. కాబట్టి ఎంత స్థాయికి ఎదిగినా కానీ మా యొక్క ఉన్నటువంటి మేము ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చిన్నతనం ఉన్నటువంటి మా వాటిని మర్చిపోకుండా ఖచ్చితంగా ఈ యొక్క హాస్టల్కు మా హాస్టల్ బలగంతో అనేక కార్యక్రమం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.